తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. రేపటి నుంచి వరుసగా అగ్రనేతల పర్యటనలు. కర్ణాటక దావణగిరిలో మోడీ ఎన్నికల ప్రచారం. ఎన్నికలను చూసి కాంగ్రెస్ భయపడుతోందన్న ప్రధాని. రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా. బీజేపీ రిజర్వేషన్లను తొలగించదన్న కేంద్ర హోంమంత్రి. బీజేపీపై కాంగ్రెస్ అసభ్య ప్రచారాలు చేస్తుందన్న కిషన్ రెడ్డి. 10 ఏళ్లు మోడీ పారదర్శకంగా పాలన చేశారన్న టీబీజేపీ చీఫ్. అయోధ్య రామాలయాన్ని సందర్శించిన స్మృతి ఇరానీ. క్యూలో నిల్చుని రాముణ్ణి దర్శించుకున్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ కూకట్పల్లిలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం. మోడీ మరోసారి హ్యాట్రిక్ కొడతారన్న ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే అన్న అరవింద్. నిజామాబాద్ కు జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్న ఎంపీ. బీజేపీలోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి. పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేబీఆర్ పార్క్ వద్ద ఎన్నికల ఓటు క్యాంపెయిన్. ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలంటూ ర్యాలీ. వందే మెట్రో రైళ్లను ప్రారంభించనున్న ఇండియన్ రైల్వే. 2024 జూలై నుంచి ట్రయల్ రన్ కు సన్నాహాలు చేస్తున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. తెలంగాణలో 44 డిగ్రీలు నమోదు. కందుకూరులో జగన్ ఎన్నికల ప్రచారం. కూటమికి ఓటుతో బుద్ధి చెప్పాలన్న ఏపీ సీఎం. వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ షర్మిల విమర్శలు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న ఏపీసీసీ చీఫ్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అగ్ని ప్రమాదం. మోటార్ సైకిళ్లకు అంటుకున్న మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. విశాఖ పోర్టుకు తొలిసారి ఇంటర్నేషనల్ క్రూజ్. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికిన అధికారులు. ఇవాళ ఐపీఎల్లో చెన్నై వర్సెస్ హైదరాబాద్. చెన్నై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. జమ్మూ కాశ్మీర్లో భారీగా కురిసిన మంచు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అమెరికా వర్సిటీలో పాలస్తీనా అనుకూల ఆందోళనలు. ఇప్పటి వరకు 550 మంది విద్యార్థులు అరెస్ట్.